మహబూబాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం రాసుల్లోకి వర్షపు నీరు చేరింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానిచ్చి ఇక్కడ ఉన్నాం మేము, ఎందుకంటే మాకు మొక్కలు బాగా తేమ ఉందని మేము ఇక్కడ ఉన్నాం. అందు గురించి ఈ గాలిదుమ్ములు వస్తున్నాయి కాబట్టి మేము అంతనే పట్టల గురించి పోయేవారికి మాకు అంతనే పట్టలు దొరకలేకపోయాయి. ఇక్కడ వర్షం అందుకున్నది అంతనే మాకు చాలా మక్కగా మొత్తం తడిసింది, కొన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇట్లా మీ కొత్త ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మీకు అందరికీ మీరు ఏం చేస్తారో ఏందో మాకు కూడా సహకరించండి, మీకు మేము సహకరిస్తాం. పడదల కోసం పోయేరకు వాన అందుకున్నది. ఈ 3 రోజుల కాడ నుంచి మేము ఇక్కడ బాగా కష్టపడుతున్నాం. ఇక అంతా మాకు అయినా మొత్తం నా చేతికి వచ్చిన దాకా మాకు ఏం రాకుండా అయిపోయింది. కొత్త ప్రభుత్వం మనకు చేయాలి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చెట్లు, కరెంట్ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్ష బీభత్సంపై మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. తాపం పెరిగినప్పుడు అనుకోకుండా వర్షాలు కూడా పడుతుంటాయి. అదే భయం నిన్న కరీంనగర్ జిల్లాలో నిజమైంది. చాలా చోట్ల భారీ వర్షము, గాలి దుమారం వచ్చింది. దీంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడడం, కరెంటు స్తంభాలు నేలరాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ధాన్యం ఆరబోసుకున్న రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, తర్వాత ఇటు గన్నేరువరం, సిగురుమామిడి, మానకొండూరు లాంటి మండలాల్లో ఈ నష్టం విపరీతంగా కలిగింది. మామిడి తోటలకు కూడా నష్టం కలిగించింది. మామిడి కాయలు చాలా వరకు ఇప్పుడు తెంపే దశలో ఉన్నాయి. గాలి దుమారానికి కాయలు రాలిపోయినాయి. అదేవిధంగా ఎక్కువ శాతం వడ్లు మొత్తం వరి కోతలు పూర్తయి ఇప్పుడు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రైతులు ఆరబోసుకుంటా ఉన్నారు. ఆరబోసుకున్న వడ్లు చాలా వరకు తడిసిపోయినాయి. దీంతో తమని ఆదుకోవాలన్న డిమాండ్లు రైతుల నుంచి వినిపిస్తూ ఉంది. మనకు గన్నేరువరంలో కావచ్చు, ఇటు చిగురుమామిడిలో కావచ్చు, ఇటు చొప్పదండి ప్రాంతంలో కావచ్చు, చాలా వరకు వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం కొట్టుకుపోయింది. నీళ్లకు భారీ వరద ఒక్కసారిగా రావడంతో కొట్టుకుపోయింది. చాలా వరకు రైతులు ధాన్యం కోసిన వెంటనే తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో తేమ వచ్చేంత వరకు ఆరబోసుకుంటూ ఉంటారు. ఈ ఆరబోసుకున్న ధాన్యం సాయంత్రం వేళ మళ్ళీ కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పుతారు. కానీ ఈ కుప్పలు చేసుకునే టైం కూడా ఇవ్వకుండానే వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో చాలా వరకు వడ్లు తడిసిపోయినాయి. అయితే ప్రతి ఏటా వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఇట్లాంటి వర్షాలు కరీంనగర్ జిల్లాను ముంచెత్తుతూ ఉంటాయి. వడగండ్లు కావచ్చు, తర్వాత భారీ వర్షాలు కావచ్చు. ఈ పంట పొలాలను, కోయని పొలాలని మొత్తం వరి గొలుసులు రాలిపోయేలాగా చేస్తే కోసి అమ్మకానికి తెచ్చిన వడ్లను కూడా పూర్తిగా తడిపిస్తూ ఉంటాయి. అదే పరిస్థితి ఈసారి కూడా మళ్ళీ రిపీట్ అయింది. పంట సీజన్లో ఇట్లాంటి చెడగొట్టు వానలు రైతులను నిండా ముంచుతున్నా వాళ్ళకు సరైన నష్టపరిహారం రావడం లేదన్న ఆవేదన వాళ్ళలో వ్యక్తమవుతుంది. గత ఏడాది కూడా మనం చూసినాం, దాదాపు వేలాది ఎకరాల్లో వరి పంటతో పాటు కూరగాయలు, ఇతర పంటలన్నీ నష్టపోయినాయి. మామిడి తోటలకు అపార నష్టం కలిగింది. అయితే ఇప్పుడు నిన్న ఒక్కరోజే కురిసిన వర్షం ఇప్పటితో ఆగిపోతుందన్న గ్యారంటీ లేదు. వాతావరణ శాఖ దాదాపు 5-6 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. ఒక్కసారిగా గాలివాన రావడం, తర్వాత అనుకోని వర్షాలు వస్తాయని చెప్తా ఉంది. అదేవిధంగా పిడుగులు, ఉరుములతోటి కూడిన వర్షాలు ఉంటాయని చెప్తున్నది. పిడుగులతోటి చాలామంది చెట్ల నీడనో లేకుంటే వ్యవసాయ పనుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళపైన పిడుగుపడి చనిపోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అందుకే వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు చేస్తుంది. పంటలను కాపాడుకోవడంతో పాటు ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఆగద్దన్న సూచనలు కూడా చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కావచ్చు, అటు జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాళ్లవాన కొట్టింది. రాళ్లవాన కొట్టినప్పుడు మనకు ఎగవైన వరి కోతలు, కొయ్యని పంటలు ఉంటే మాత్రం గొలుసులు మీద ఉన్న వడ్లన్నీ కూడా రాలగొడుతూ ఉంటాయి. మామిడి తోటలకు మామిడికాయలు రాలగొడుతూ ఉంటాయి. కూరగాయల పంటలు ఏమైనా ఉంటే అవి తోటలోనే పాడైపోతూ ఉంటాయి. ఇట్లాంటి నష్టాలన్నీ కూడా నిన్న కనిపించాయి. ఇప్పుడు ఈరోజు అయితే ప్రస్తుతానికి సూర్యుడు మళ్ళీ బయటకు వచ్చాడు. కానీ సాయంత్రం వరకు వాతావరణం ఎట్లుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిన్న తడిసిన ధాన్యాన్ని రైతులు ఎక్కడికక్కడ ఆరబోసుకొని మళ్ళీ వాన వస్తుందన్న భయంతోనే బిక్కుబిక్కు అంటూ గడుపుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.